హాయ్ అండి. రీసెంట్‌గా మేము సంక్రాంతికి ఇంటికి వెళ్ళామని అందరికీ తెలిసిందే కదా! సంక్రాంతికి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనేది ఆల్రెడీ నేను మన షార్ట్ వీడియోస్‌లో అయితే పోస్ట్ చేసేసాను. అయితే కనుమ రోజు మేము బయట టెంపుల్స్‌కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నామని కూడా ఇంతకుముందు షార్ట్స్‌లో చెప్పేశాను. దానికి సంబంధించి విజయవాడ దుర్గమ్మ తల్లి టెంపుల్‌కి, ఆ తర్వాత మంగళగిరి పానకాల స్వామి టెంపుల్‌కి, అలాగే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్‌కి కూడా వెళ్ళాము. దానికి సంబంధించిన షార్ట్స్ కూడా నేను ఆల్రెడీ పెట్టేశాను. అయితే అక్కడి నుంచి మేమేంటంటే అమరావతి వెళ్ళాలనుకున్నాం. అదే మన రాజధాని అమరావతి అనమాట. అసలు మన రాజధాని ఎలా ఉంది, అక్కడ ఏమైనా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయా లేదా, ఎలా ఉంటుంది అనేది సరదాగా చూడాలనిపించింది. అందుకే మేమైతే అక్కడికి వెళ్ళాం. ముందైతే సెక్రటేరియట్కి వెళ్ళామన్నమాట. ఈ సెక్రటేరియట్ అంతా కూడా చూడడానికి ఏరియా అనేది చాలా డెవలప్ అయినట్టే కనిపిస్తుంది. రోడ్లు అవి కూడా చాలా ఎక్స్టెండెడ్గా చాలా బాగున్నాయి. పార్కింగ్ స్పేస్ అది కూడా చాలా ఎక్కువగానే ఉంది. సెక్రటేరియట్ మెయిన్ గేట్లు అయితే క్లోజ్ చేసే ఉంటాయి. లోపలికి అలో అయితే లేదంట. బయట అయితే ఎంతవరకైనా తిరగవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు, ఎలా అయినా టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ పోలీసులు మనకి ఇన్ఫర్మేషన్ చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న సెక్రటేరియట్ అనేది తాత్కాలికమే, మెయిన్ ప్లేస్కి తర్వాత షిఫ్ట్ చేస్తారంట. ఈ సెక్రటేరియట్ ఒక్కటే కాకుండా ఇక్కడున్న హైకోర్టు, మిగిలిన చాలా ప్లేసెస్ ఎలా డెవలప్ అవుతున్నాయి అనేది, ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయిన మన వాళ్ళు ఉంటారు కదా, నేటివ్కి వచ్చినప్పుడు వీకెండ్స్లో అలా ఇక్కడికి ఎక్కువగానే వచ్చి చూస్తూ ఉంటారంట. మేము కూడా సెక్రటేరియట్ దగ్గర నుంచి అలా చూసుకుంటూ వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యి ఫస్ట్ అయితే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్కి వెళ్ళాం. ఇక్కడ చూస్తే బిల్డింగ్ అనేది చాలా బాగుంది. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మేము హైకోర్టుకి అయితే వెళ్ళాలనుకున్నాం. ఈ మధ్యలో అయితే బిల్డింగ్స్ అనేవి చాలా వరకు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నాయి. ఇంకా రోడ్స్ అయితే చెప్పనక్కర్లేదు, చాలా పీస్ఫుల్గా ఉన్నాయి. అలా వెళ్తూ ఉంటే టైం అనేది తెలియట్లేదు. అక్కడి నుంచి మేము చూసుకుంటూ వెళ్తుంటే మధ్యలో ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా తగిలినాయి అనమాట. అక్కడ కూడా బిల్డింగ్ అనేది చాలా బాగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద ఆఫీసర్ల కోసం కూడా ఏవో విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అక్కడ విల్లాస్ దగ్గరే ఏంటంటే స్టాఫ్ ఉంటారు కదా, ఆ స్టాఫ్ కోసం కూడా అవుట్ హౌస్ లాగా చిన్న ఇళ్ళు అయితే కట్టించేస్తున్నారు. చాలా వరకు కన్స్ట్రక్షన్ జరిగినాయి కానీ ఇంకా కంప్లీట్ కాలేదనే చెప్పాలి. ఇంకా కన్స్ట్రక్షన్ మధ్యలోనే ఉంది. ఇక్కడి నుంచి మేము హైకోర్టుకి అయితే వెళ్ళాము. ఆ మధ్యలో అయితే అసలు ఎన్ని వందల ఎకరాల్లో డెవలప్మెంట్ అనేది జరుగుతుందో చూడ్డానికే కళ్ళు సరిపోలేదని చెప్పాలి. నైట్ టైంలో కూడా అంతమంది స్టాఫ్ ఉన్నారా అనిపించింది. అన్ని వేల మంది అయితే ఉన్నారు. అక్కడ వర్క్ అయితే అంతలా జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసేది ఏంటంటే హైకోర్టు అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి మండే టు ఫ్రైడే వరకు ఉంటాయంట. ఈవినింగ్ 5-5:30 అలా వరకు స్టాఫ్ అందరూ ఉంటారంట. ఆ టైంలో అయితే ఎలో చేస్తారు కానీ లోపలికి మాత్రం ఎవరిని పడితే వాళ్ళని ఎలో చేయరని చెప్పారు. ఇక్కడ మనం చూడడానికి అయితే మాత్రం ఎలో ఉంది. ఇక్కడ పార్కింగ్ కూడా చాలా ఎక్కువగా ఉందనే చెప్పాలి. ఇక్కడ పోలీసులు అయితే మాత్రం భలే ఫ్రెండ్లీగా ఉన్నారు. ఏదైనా నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇదైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి ఫొటోస్, వీడియోస్ అవి తీసేసుకున్న తర్వాత మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాం.